నమస్కారం అండి. తెలుగు కథల వేదికకు స్వాగతం. ఈరోజు జి మేరీ కృపాబాయి గారు రచించిన నాకెందుకు అనే ఓ చక్కటి కథను విందామండి. ఈ కథ 14 సంవత్సరాల క్రితం ప్రచురితమైనది. పెట్టకపోయినా పెట్టే ఇల్లు చూపించాలి అనేది చిరకాల సామెత. అది పాత సామెత అయినప్పటికీ బంగారు సామెత. మీ స్నేహితుడికి అర్జెంటుగా 50,000 మనం సర్దలేకపోయినా మన బంధువైన రామ్మూర్తి వడ్డీ వ్యాపారం చేస్తూ ఉంటాడు కదా, మీరు ఆయన పేరు మీ స్నేహితుడికి చెబితే బాగుండేది అంది సుమిత్ర. సుమిత్ర, ఆ రిస్క్ నాకెందుకు చెప్పు. రవి తన కూతురు స్వప్న కాలేజీ ఫీజు కోసం 50,000 అవసరమని, ఎక్కడా డబ్బు దొరకలేదని ఎంతో కొంత నన్ను సర్దమని బతిమలాడాడు. ప్రస్తుతం మనం కొంత డబ్బు కూడా సర్దే పరిస్థితుల్లో లేము. ఒకవేళ డబ్బు ఉన్నా ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేం. ఒక్కోసారి ఆర్థిక సర్దుబాట్లలో స్నేహం కూడా దెబ్బతింటూ ఉంటుంది. నువ్వు అన్నట్టు రామ్మూర్తి పేరు చెప్పవచ్చు, కానీ ఆ తలనొప్పి మనకెందుకు? పైగా రవి షూరిటీ సంతకం కోసం మళ్ళీ నా దగ్గరికే రావచ్చు. అదో ఇబ్బంది. సమయానికి రవి తిరిగి రామ్మూర్తికి డబ్బు చెల్లించకపోతే మధ్యవర్తిగా ఉన్న నన్ను అడగవచ్చు. అంత రిస్క్ నాకెందుకు? అందుకే ఊరుకున్నాను, ఖచ్చితంగా చెప్పాడు కృష్ణ. భర్త మనస్తత్వానికి నొచ్చుకుంది సుమిత్ర. సమాజంలో నలుగురితో కలిసి జీవిస్తున్నప్పుడు కొన్ని బాధ్యతలు తీసుకోవాలి. చట్టపరమైన బాధ్యతలే కాకుండా బంధాలతో వచ్చే బాధ్యతలను కూడా పట్టించుకోవాలి. వాటిని విస్మరించడం వల్ల మన ఆత్మీయులే ఎన్నో ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. తన భర్త కాస్తంత సహాయం చేసి ఆ రవికి సమయానికి డబ్బు ఇప్పించగలిగితే, కనీసం మార్గం చూపించగలిగితే బాగుండేది. అన్నిటికీ నాకెందుకు అనే పద్ధతిని వదిలేస్తే బావుండు అనుకుంది సుమిత్ర. ఇంతలో కొడుకు దీక్షిత్ పిలవడంతో లోపలికి వెళ్ళింది. మమ్మీ, నేను ఎగ్జామ్ రాసి హాల్ టికెట్ మర్చిపోయి వచ్చాను. నా స్నేహితుడు గోవింద్ ఇన్విజిలేటర్ దగ్గర నుండి తీసుకువచ్చాడు. లేదంటే రేపు నేను పరీక్ష రాయడం చాలా ఇబ్బంది అయ్యేది. గోవింద్ ఎంత మంచివాడో కదా అంటూ ఆనందపడిపోయాడు దీక్షిత్. నిజమే బాబు, ఆ గోవింద్ చాలా మంచివాడు కాబట్టి సాటి విద్యార్థికి సహాయం చేశాడు. లేకుంటే నువ్వు ఎంత ఇబ్బంది పడేవాడివి అంది సుమిత్ర. దీక్షిత్ తన హాల్ టికెట్ను మురిపెంగా చూసుకుంటూ తన రూంలోకి వెళ్ళిపోయాడు. మరో 4 రోజుల తర్వాత రాత్రివేళ సుమారు 12 గంటల సమయంలో ఎవరో మహిళ ఏడుస్తున్న శబ్దం వినిపించడంతో సుమిత్రకు మెలకువ వచ్చింది. మరో 2 నిమిషాలు ఆ శబ్దాన్ని విని పక్కింటామె రోధిస్తున్నట్లు అర్థం చేసుకుంది సుమిత్ర. వెంటనే భర్త కృష్ణను లేపి విషయం చెప్పింది. సుమిత్ర, పక్కింటి గొడవ మనకెందుకు చెప్పు? అది వారి పర్సనల్ విషయం. ఇతరుల పర్సనల్ విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. అయినా ఆ పక్కింటి వ్యక్తి మంచివాడు కాదని ఆ మధ్య ఎవరో అన్నారు. రోజూ తాగి వచ్చి భార్యను కొడుతూ ఉంటాడట. ఆ విషయాలు మనకెందుకు చెప్పు? నువ్వు అనవసరంగా ఆలోచించకుండా ప్రశాంతంగా నిద్రపో అంటూ సలహా ఇచ్చాడు కృష్ణ. అన్నీ అలా అనుకుంటే ఎలా చెప్పండి? నాకెందుకులే మాకెందుకులే అనుకుంటే సమాజంలో ఎందరో నష్టపోవాల్సి వస్తుంది. మానవతా దృక్పథంతో సాటి మనిషిని ఆదుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉంటుంది అంటుండగానే పక్కింటి ఆమె ఏడుపు బిగ్గరగా హృదయ విదారకంగా వినిపించసాగింది. దానితో సుమిత్ర స్త్రీ హృదయం తట్టుకోలేకపోయింది. ఏమండి, ఒక్కసారి వాళ్ళింటికి వెళ్ళి ఏం జరిగిందో, ఆమె ఎందుకలా ఏడుస్తోందో తెలుసుకుందామండి బాధగా అంది సుమిత్ర. సుమిత్ర, నేను చెప్పిన మాట విను. అనవసరంగా ఇతరుల విషయాల్లో జోక్యం చేసుకుంటే నష్టపోయేది మనమే. ఈ పరిస్థితుల్లో మనం అసలు వెళ్ళకూడదు అన్నాడు కృష్ణ. చేసేది లేక మౌనం వహించింది సుమిత్ర. తెల్లారేసరికల్లా పక్కింటి ఆవరణంతా పోలీసులతో నిండి ఉంది. జనాలు గుంపు కూడి ఏదేదో మాట్లాడుకుంటున్నారు. కృష్ణకు సుమిత్రకు విషయమేంటో అర్థం కాలేదు. వారిద్దరూ కాంపౌండ్ వాల్ దగ్గరగా వెళ్ళి విషయమేమిటని ఒక వ్యక్తిని అడిగారు. ఈ ఇంటామి నళిని రాత్రి ఆత్మహత్య చేసుకుంది.
ఆత్మహత్యకు కారణం తెలియలేదు అంటూ చెప్పాడు ఆ వ్యక్తి. కృష్ణ, సుమిత్ర ఒక్కసారిగా షాక్ తిన్నారు. సుమిత్ర మనసు బాధతో విలవెల్లాడింది. మౌనంగా ఇద్దరు లోపలికి వచ్చేశారు. ఏమండి, పక్కింటి ఆమెది ఆత్మహత్య అని నేను అనుకోవడం లేదు. అది ఖచ్చితంగా హత్య అయి ఉంటుంది. ఆమె భర్త ఆమెను చంపి ఉంటాడు అంది సుమిత్ర. కావచ్చు సుమిత్ర, కానీ మనం ఏం చేయగలం చెప్పు? ప్రస్తుత సమాజమే అలా ఉంది. 90% దంపతులు సఖ్యతగా అన్యోన్యంగా జీవించడం లేదు. కొందరు జీవితంలో రాజీపడి జీవిస్తున్నారు. మరికొందరు పిల్లల భవిష్యత్ కోసం కలిసి ఉంటున్నారు. మరికొందరు సొసైటీ కోసం జీవిస్తున్నారు. ఈ మొత్తం సామాజిక వ్యవస్థను మనం మార్చలేం కదా. మనం వారిలా మారకుండా ఉంటే చాలు అన్నాడు కృష్ణ. మీరు చెప్పింది నిజమే, కానీ మన వంతు కర్తవ్యం మనం చేయడం లేదేమోనని నా అభిప్రాయం అంది సుమిత్ర. అంటే ఏముంది? రాత్రి పక్కింటి ఆమె ఏడుస్తున్నప్పుడు మనం వెళ్ళి పరామర్శించి ఉంటే, ఆమె ఆవేదనకు కారణమేమిటో తెలుసుకుని ఉంటే, మనం ఆమెకు అండగా నిలబడితే ఈ ఘోరం జరిగి ఉండేది కాదేమో అని అనిపిస్తోంది. లేదు సుమిత్ర, నీ అభిప్రాయంతో నేను ఏకీభవించును. మనం ఆమెకు అండగా నిలబడితే పర్యవసానం ఎలా ఉంటుందో ఊహించావా? ఎన్ని సమస్యలు వస్తాయో ఆలోచించావా? పోనీ రిస్క్ తీసుకుందామనుకున్నా ఆమె మనకు స్నేహితురాలు కాదు, బంధువు కాదు అన్నాడు. కష్టాల్లో ఉన్న సాటి మనిషిని ఆదుకోవడానికి స్నేహము బంధుత్వము అక్కర్లేదండి. మంచి మనసుంటే చాలు బాధగానే అంది సుమిత్ర. కృష్ణ మౌనం వహించాడు. పోనీ రాత్రి ఆమె బాగా ఏడ్చినట్లు పోలీసులకు క్లూ అందిస్తేనో అంది సుమిత్ర. అప్పుడు మనిద్దరం పోలీసుల చుట్టూ, పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. అసలే బాబుకు పరీక్షలు. వాడిని శ్రద్ధగా చదివించుకోవాలి. అనవసరమైన చిక్కుల్లో చిక్కుకుంటే వాడి భవిష్యత్తు దెబ్బతింటుంది. ఈ లేనిపోని రిస్క్ మనకెందుకు అంటూ న్యూస్ పేపర్ చూడటంలో నిమగ్నమైపోయాడు కృష్ణ. సుమిత్ర అలాగే శూన్యం లేక చూస్తూ ఉండిపోయింది. మరో వారం రోజుల తర్వాత కృష్ణ బంధువుల ఇంట్లో వివాహ వేడుకకు హాజరు కావలసి వచ్చింది. డ్యూటీకి లీవ్ పెట్టి హైదరాబాద్ వెళ్ళాడు. నిజానికి సుమిత్ర కూడా ఆ ఫంక్షన్కి వెళ్ళేదే, కానీ పక్కింటి సంఘటనతో ఆమె మనసు పాడైపోయింది. ఫంక్షన్ అయిపోయిన తర్వాత కృష్ణ తిరుగుముఖం పట్టాడు. విజయవాడ వెళ్లే బస్సు రెడీగా ఉండడంతో టికెట్ తీసుకుని ఎక్కి కూర్చున్నాడు. వివాహ వేడుకల్లో దొర్లిన అపశృతి కృష్ణ మనసులో కదలాడసాగింది. పెళ్లిపీటల మీద కూర్చున్న ఆ కుర్రాడికి ఇది వరలో వివాహమైందండి, తగుదనమ్మా అంటూ మళ్ళీ పెళ్లికి సిద్ధమయ్యాడు అంటున్నాడు ఒక వ్యక్తి మరొక వ్యక్తితో. అలాగా, మరైతే ఇదేమిటి? పెళ్లి కూతురు తరపు వారు ఎంక్వైరీ ఏమీ చేసుకోలేదా? ఆశ్చర్యంగా అన్నాడు అతని పక్కనున్న వ్యక్తి. వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటున్న మాటలు కృష్ణ చెవిని పడ్డాయి. కృష్ణ పెళ్లి కూతురు తరపున విందుకు హాజరయ్యాడు. అప్పటికింకా అమ్మాయి మెడలో 3 ముళ్ళు పడలేదు. 2 నిమిషాలు ఏదో ఆలోచించాడు కృష్ణ. నాకెందుకు శ్రమ? 100 అబద్ధాలాడైనా ఒక పెళ్లి చేయమన్నారు. అలా కాదని తను కలుగజేసుకుంటే పెద్ద గొడవ అవుతుంది. తను ఒక్కరోజు మాత్రమే లీవ్ పెట్టి వచ్చాడు. లేట్గా వెళితే మళ్ళీ ఆఫీసర్తో గొడవ అనుకుని కామ్గా ఉండిపోయాడు. విజయవాడ బస్టాప్లో బస్సు దిగేసరికి రాత్రి 9 అయింది. అక్కడే పార్క్ చేసుకున్న తన 2 వీలర్ తీసుకుని ఫాస్ట్గా పోనిచ్చాడు కృష్ణ. బస్టాప్ నుండి అతని ఇల్లు సుమారు 3 కిలోమీటర్లు ఉంటుంది. 5 నిమిషాల తర్వాత అతను వెళ్లే మార్గంలో ఏదో యాక్సిడెంట్ అయినట్లుంది. ఎవరో వ్యక్తిని లారీ గుద్దేసి వెళ్ళిపోయింది. ఆ వ్యక్తి రక్తపు మడుగులో కొట్టుమిట్లాడుతూ ఉన్నాడు. ఆ యాక్సిడెంట్ 1 నిమిషం ముందే జరిగినట్లుంది. ముందు కాసేపు రోడ్డుపై ఉన్నవారు ఎవరూ దగ్గరకు రావడానికి సాహసించలేకపోయారు. చీకటిగా ఉండటం వల్ల ఆ వ్యక్తి ఆడో మగో కాస్త దూరంగా ఉన్నవారికి తెలియడం లేదు. 2 నిమిషాల తర్వాత మెల్లగా ఒక్కొక్కరే ఆ సంఘటనా స్థలానికి వెళ్ళసాగారు. ఆ వ్యక్తిని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేయసాగారు. ఎవరు తీసుకెళ్ళాలి, ఏ హాస్పిటల్కి తీసుకెళ్ళాలి అనుకుంటూ తర్జన భర్జన పడసాగారు. ఇదంతా గమనించిన కృష్ణ
అనవసరమైన రిస్క్ నాకెందుకులే అనుకుంటూ తన వెహికల్ వేగాన్ని పెంచాడు. మరో 5 నిమిషాల్లో ఇంట్లో ఉన్నాడు. స్నానం భోజనం అయిన తర్వాత సుమిత్రతో పెళ్లి విశేషాలన్నీ చెప్పాడు. అప్పటికే 10 కావస్తోంది. ఏమండి, బాబు దీక్షిత్ ఫ్రెండ్ ఇంటికని వెళ్ళాడు, ఇంకా రాలేదు, భోజనం కూడా చేయలేదు అంది సుమిత్ర. ఫ్రెండ్తో ఏ నెట్ ముందో కూర్చుని ఉంటాడు, నెట్ ముందు కూర్చుంటే వాడికి టైం తేలీదు కదా అన్నాడు కృష్ణ. మరో 10 నిమిషాల తర్వాత కృష్ణ సెల్ రింగ్ అయింది. అవతల వైపు నుండి మాట్లాడిన వ్యక్తి మాటలకు ఒక్కసారిగా షాక్ తిన్నాడు కృష్ణ. సుమిత్ర, బాబుకు యాక్సిడెంట్ అయిందట, హైవే మీద వెళ్తుంటే లారీ గుద్దేసి వెళ్ళిపోయిందట, ఎవరో దయతో హాస్పిటల్కి చేర్చారట, కానీ చాలా ఆలస్యంగా తీసుకువెళ్లారట, హాస్పిటల్ నుండి ఫోన్ చేశారు, కంగారుగా చెప్పాడు కృష్ణ. సుమిత్రకు ఒక్కసారిగా మెదడు పనిచేయడం ఆగిపోయినట్లుగా అనిపించింది. కళ్ళు తిరుగుతున్నట్లుగా అనిపించింది. మీరు గంట క్రితమే హైవే వైపు నుండి వచ్చారు కదా, ఆందోళనతో వణికిపోతూ అంది సుమిత్ర. అవును, నేను హైవే మీదుగా వస్తున్నప్పుడు ఒక యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్ బాబుకే జరిగి ఉంటుంది. అవును, చీకటిలో సరిగా గమనించనే లేదు. ఆ వ్యక్తి బ్లూ కలర్ డ్రెస్సులో ఉన్నట్టున్నాడు. మన బాబుకు కూడా ఆ డ్రెస్ ఉంది కదూ. ఆ వ్యక్తి ఆడో మగో కూడా నేను సరిగా గుర్తించలేదు. నాకెందుకులే అనుకుంటూ పట్టించుకోలేదు. అంతే, ఆ యాక్సిడెంట్ మన బాబుకే జరిగిందా? అయ్యో దేవుడా, నా బాబుని రక్షించు, నా బిడ్డను కాపాడు. ఒక వ్యక్తి చావు బతుకుల్లో ఉంటే పట్టించుకోకుండా చదివిన చదువును పక్కకు నెట్టి పౌరుడి బాధ్యతను విస్మరించి నాకెందుకులే అనుకుంటూ నిర్లక్ష్యంగా వచ్చేశాను. నా బిడ్డను హాస్పిటల్కి ఆలస్యంగా తీసుకెళ్లారా? అయ్యో, ఆ క్షణంలో నేను అక్కడే ఉన్నానే, వెంటనే అటెండ్ అయితే హాస్పిటల్కి తీసుకెళ్లి రక్షించుకునేవాడినే అంటూ ఏదేదో పిచ్చిగా మాట్లాడుతూ భార్యను తీసుకుని వేగంగా హాస్పిటల్కి వెళ్ళాడు కృష్ణ. బెడ్ పైన చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతున్న ఏకైక కొడుకు దీక్షిత్ని చూసి విలవిల్లాడిపోయాడు కృష్ణ. సుమిత్ర మోయలేని దుఃఖభారంతో బావురుమంది. నిస్తేజంగా డాక్టర్ వైపు చూశాడు కృష్ణ. కృష్ణ గారు, మీ అబ్బాయిని చాలా ఆలస్యంగా హాస్పిటల్కి తీసుకువచ్చారు. సమయానికి ఎవరూ ధైర్యం చేసి ముందుకు రాలేకపోయారట. అరగంట తర్వాత ఒక వ్యక్తి ధైర్యం చేసి హాస్పిటల్కి తీసుకువచ్చాడు. ట్రీట్మెంట్ లేట్ అయింది. అందువలన ఇప్పుడే ఏ విషయమూ చెప్పలేం. వెంటనే తీసుకువచ్చినట్లయితే ప్రాణానికి ప్రమాదం ఉండేది కాదు. ఏది ఏమైనా మేము చేయవలసిన ట్రీట్మెంట్ చేశాం. ఆపై భగవంతుని దయ అన్నారు డాక్టర్. లేదు డాక్టర్, నా నిర్లక్ష్యమే నా బిడ్డని ఈ పరిస్థితికి తీసుకువచ్చింది. ఏ విషయమైనా నాకెందుకులే అనుకుంటూ మానవతా దృక్పథాన్ని కూడా మంటగలుపుతున్నందుకు భగవంతుడు నాకు వేస్తున్న శిక్ష ఇది. డాక్టర్తో పైకి చెప్పాలనుకున్నాడు కృష్ణ. కానీ దుఃఖభారంతో ఆ మాటలు అతని గొంతు దాటి పైకి రాలేదు. కథ సమాప్తమండి. కథ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్తో నన్ను ప్రోత్సహించండి. మరిన్ని చక్కటి కథల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటానండి.